నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతం అంటే ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ మండలం, సిస్దరి గ్రామం. సిస్దరి అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ప్రాథమిక పాఠశాల సిస్దరి మండలం, ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్. ఇది ప్రాథమిక పాఠశాల. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది అంగన్వాడీ. ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు అంగన్వాడీ అని. తెలంగాణ క్రీడా ప్రాంగణం అంటే క్రీడా అంటే ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్. ఇది గ్రామం సిస్దరి మండలం, ఆదిలాబాద్ రూరల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుండి 100 రోజుల హామీ పథకంకి సంబంధించిన బొమ్మ ఉంది. ఇక్కడ వచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయం. గ్రామ పంచాయతీ కార్యాలయం సిస్దరి, సేమ్ మళ్ళీ మండలం జిల్లా రెండు కూడా ఇదే. కాకపోతే ఇక్కడ చూడవచ్చు కొంచెం మరి గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా పాత డోర్లు ఉన్నాయి. ఈ బూజు అంతా ఇట్లనే ఉంది. డోర్లు కూడా పాతగా ఉన్నాయి. బోర్డు కూడా అంత తుక్కు అయిపోయినట్టు కనపడుతుంది. ఇదంతా పాతగా ఉంది. ఎందుకు వచ్చినాం ఏజెన్సీ ప్రాంతంలో? మరి ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబ్స్ వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఈ సిస్దరి గ్రామంలో కానీ నాన్ ట్రైబ్స్ సమస్యలు ఎట్లా ఉంటాయి అనేది మనం చూపిద్దాం. చాలామంది మాకు రైతు బంధు వస్తలేదు అని నాకు 100 కాల్స్ చేస్తున్నారు. మరి ఇక్కడ నాన్ ట్రైబ్స్కి సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇది తెలంగాణ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ చూపించడానికి వచ్చినాం. ఇక్కడ యువకులు ఉన్నారు, వెళ్దాం ఆ గ్రామానికి, సిస్దరి గ్రామానికి వెళ్దాం. చూడొచ్చండి మీరు, ఇదంతా సిస్దరి గ్రామం ఎట్లా ఉంటుంది. ఇదంతా అడవి తల్లి, ఆదిలాబాద్ అడవి తల్లి అంటారు కదా. ఇక్కడ అంతా చూడొచ్చు, అదంతా టేకు, అక్కడ పత్తి చేను ఉంది, ఇంకొక మక్క చేను ఉంది. ఇటువైపు ఇక్కడ ట్రైబ్స్ ఉంటారండి. ఇదంతా ట్రైబ్స్ ఉంటారు, ఆదివాసీలు, గోండులు. మనం ముందుకెళ్తే కూడా నాన్ ట్రైబ్స్ ఏరియా ఉంది, నాన్ ట్రైబ్స్కి వెళ్దాం. ఇదంతా కూడా అడవి చూడవచ్చు మీరు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ అడవి అంతా కూడా ఇప్పుడంతా ఎండ ఉంది, పత్తి అంతా తీసినట్టున్నారు. ఇదంతా కూడా సిస్దరి గ్రామం అండి. ఇదంతా చూడొచ్చు. ఒక ఆటో వస్తుంది. ఇటు రండి సిస్దరి యువకులు, వీళ్ళందరూ రమ్మంటే కూడా మనం వచ్చినాము సిస్దరి గ్రామానికి. ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం అందరం వెళ్ళాలి. చూడొచ్చండి ఎంత పేదరికము ఎట్లా ఉందో. ఇగో ఇట్లాంటి వేసుకొని కూడా కట్టెలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇండ్లు ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఉండే ఇండ్లు కూడా రేకులతో ఉన్నాయి. అంటే గతంలో పాతగానే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ కూడా ఎవరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నట్టు కూడా మనకు కనబడట్లేదు. అన్నీ రేకుల షెడ్లే ఉన్నాయి. చూడవచ్చు ఇంకా కట్టెలతో ఉన్నది. మరి మనం హైదరాబాద్లో కానీ మనం సిటీలలో కానీ అద్భుతంగా జీవితం గడుపుతాం కదా. వీళ్ళు ఇంకా రేకుల షెడ్లు వేసుకున్నారు. ఆవుదూడలను చూడవచ్చు, 2 ఆవుదూడలు ఉన్నాయి. ఆ మేక పిల్లలు ఉన్నాయి. ఇక్కడ మేకలు ఉన్నాయి కొందరి. చూద్దాం వీళ్ళ జీవనం మేజర్గా. మరి పత్తి పండిస్తారని తెలిసింది. అదేవిధంగా మేకల పెంపకము ఉంటుంది. మేకలను చూడవచ్చు. ఇట్లాంటి లైఫ్లు ఉన్నాయి. ఎంత మరి రేకుల షెడ్ వేసి నడుపుతున్నారు. మీకు ఇదంతా తెలవాలి. తెలంగాణ సమాజానికి మొత్తం ఈ సిస్దర్లో కానీ ఇక్కడ ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో వాళ్ళ బాత్రూమ్లు చూడవచ్చు. వాళ్ళు ఎంత దారుణంగా ఉంటాయి. మరి కనీస బాత్రూమ్ వసతులు కూడా సరిగ్గా లేవు సిస్దర్లో. ఈ బాత్రూమ్లు చూడొచ్చండి. వీళ్ళు ఇట్లా బాత్రూమ్లు తెలంగాణ సమాజం చూడాలా, కాంగ్రెస్ పార్టీ చూడాలి. గత ప్రభుత్వాలు అయితే నిర్లక్ష్యం చేయడం వల్ల ఇట్లాంటి తడకల బాత్రూమ్లు, చీరలు కట్టుకొని అడ్డం పెట్టుకొని ఇట్లా చేసిన ఇట్లాంటివి ఉన్నాయి. ఈ డ్రమ్లలో నీళ్ళు ఉన్నాయి. ఇట్లా వీళ్ళదే కాదు, చాలామంది జీవితాలు ఇట్లున్నాయి. చాలామంది మహిళలు అక్కడ కూర్చున్నారు. అడుగుదాం మరి వీళ్ళకి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి, ఇవంతా తెలవాలి. ఇక్కడ ఒక మంచి రాగి చెట్టు కింద ఉన్నారు. ఇదేందన్నా ఇదంతా ఓకే. ఇదండి మొత్తానికి మనము సిస్దరి గ్రామ ప్రజలను కలవడానికి వచ్చినాం. ఇక్కడ వీళ్ళందరి సమస్యలు చూద్దాం.
అమ్మ నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఇదండి వీళ్ళందరూ కూడా రమ్మంటే వచ్చినాం సిస్దర్కి. వీళ్ళ సమస్యలు అసలు నాకు కొన్ని సంజీవ్ అన్న చెప్పినాడు, కానీ ఇక్కడ ప్రపంచానికి తెలవాలి, వీళ్ళందరికీ తెలవాలి. లేడీస్ ఉన్నారు, అడుగుదాం అసలు ఇక్కడ మరి రాగి చెట్టు అయితే మంచిగా ఉంది, బుద్ధ విగ్రహం పెట్టుకున్నారు. వీళ్ళు మనుషులు కూడా బుద్ధ విగ్రహం లాగా ధ్యానంలోనే ఉంటారు. వీళ్ళకు వచ్చిన సమస్య వీళ్ళు చెప్పడానికి కూడా వీళ్ళకు నోరు రాదు. కష్టపడితే అంటే గిల్లితే గిల్లించుకోవడం అంటారు కదా పోకిరి సినిమాలో, వీళ్ళకు కష్టాలు వస్తే వాళ్ళ దాకా వాళ్ళే బాధపడుతుంటారు, కానీ సమాజానికి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎక్కడ చెప్పరు. ఏమైందంటే వీళ్ళకి తెలియదు, పాపం ఏం తెలియదు, అమాయకులు. మీరు చూడవచ్చు సిస్దర్కి మనం కొన్ని దేశాలు 4 వైపులా నీళ్ళు ఉంటాయి, సముద్రం మధ్యలో ఇళ్ళు ఉంటాయి కదా. ఈ సిస్దర్ గ్రామంకి అయితే అటు అడివే ఇటు అడివే, అటు అడివే ఇటు అడివే, అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 వైపుల అడవి మధ్యలో సిస్దరి గ్రామం. అడుగుదాం మరి సిస్దరి గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు రమ్మని నన్ను అడిగినారు. మరి కొద్దిమంది మహిళలు ఉన్నారు. అమ్మ ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారమ్మా? రండి. మీది నమస్తే అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు గాయకామలి శిల్ప. మాకు ఏబి కాదు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు? మీ భర్త? మా హస్బెండ్ ఆటో నడుపుతారు. మాకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏబి సాయం లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. అసలు ఏంది సమస్యలు, ఏమేమి ఇబ్బందులు లేవు? మీరు చెప్తారమ్మా, మీరు చెప్పండి. మాకు పట్టాలు లేవు. నా పేరు పరిమిత. మీ భర్త పేరు ఏం పేరు? రవీందర్ సర్కారీ. మాకు పట్టాలు లేవు, ఇబ్బంది అవుతుంది. పత్తి పెడుతున్నాం, కందిపప్పు పెడుతున్నాం, జొన్న పెడుతున్నాం, సోయాలు పెడుతున్నాం, కానీ అమ్మడానికి ప్రాబ్లం అవుతుంది మాకు. వేరే అమ్మడానికి పోతే అక్కడ పట్టాలు ఎవరిదైనా తీసుకొని అమ్ముతున్నాం మేము. వాళ్ళకు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద డబ్బులు ఇచ్చి ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం. ఎందుకు మీకు పట్టాలు లేవా? లేవు, పట్టాలు లేవు మాకు. దానికోసం ఎందుకు లేవు పట్టాలు? గవర్నమెంట్ ఇవ్వలే మాకు. అప్పట్లో కేసీఆర్ టోపీ పెట్టుకొని శ్యామ్ నాయక్ ఉన్నప్పుడు ఇక్కడ పాపము, ఇప్పుడు మీదంతా ట్రైబల్ ఏరియా అంతేగా, ఏజెన్సీ ఏరియా. ఏజెన్సీ ఏరియాలో మీరు నాన్ ఏజెన్సీ మాకు పత్తి అమ్ముతాం కదా, పట్టాలు లేవు. అయితే వేరే అడిగితే వేరే పట్టాల మీద వేస్తే ఇక పత్తిలు వాళ్ళు 3,000 ఇస్తావా 5,000 ఇస్తావా ఇట్లా అని వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళకు 5,000 3,000 వేస్తే అప్పుడు వాళ్ళు పత్తి వేసుకుంటున్నారు. అప్పుడు మిగిలితే మనకు డబ్బులు, లేకుంటే ఏం లేదు. ఇల్లు సరిగా లేదు. ఇది మన ట్యాంకీ కట్టిండ్రు కదా, నీళ్ళు కూడా లేవు సరిగా. వాటర్ ట్యాంక్ ఇవి అది కూడా నీళ్లు సరిగా మన ఇంటికి లేదు. ఇంటికి పైపులు వేసిండ్రు కానీ అది నీళ్ళు వస్తలేవు. నిజం చెప్పండి అమ్మా. నిజం చెప్తున్నాం. ఇంకా ఎంక్వైరీ కూడా చెయ్యొచ్చు మీరు. నీళ్ళే అసలు లేవు. ఈ బోర్ వేసిండ్రు, మా బోర్లు నీళ్ళు తీసుకుంటున్నాం. వేరే ఏ ఇల్లు లేవు, రోడ్లు లేవు, బడులు లేవు, ఏ హాస్పిటల్ లేవు. మా ఊళ్ళో హాస్పిటల్ పోవాలంటే ఈ గుట్ట ఎక్కాలి. మోరి కూడా లేవు, ఏమీ లేవు. బురద అంతా కూడా ఇట్లనే పోతుంది. మోరి కూడా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. గోదావరి వేసిండ్రు కానీ నాలుగు లేవు, ఏం లేవు, ఏం గీతి చేస్తలేరు. ఇటు అయితే వాటి గురించి మొత్తం అందరు వస్తారు కానీ ఏ సవిధానం చేస్తలేరు మాకు. నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇప్పుడు నాన్ ట్రైబ్స్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అసలు? ఏజెన్సీ ఇప్పుడు మిగతా వాళ్ళకు పట్టాలు ఉన్నాయి, మీకు లేవా పట్టాలు? అసలు ఏంది? మేము ఎస్సీ అంటే ఏజెన్సీ ఏరియాలో మేము ఎస్సీ అని మాకు పట్టాలు లేవు. అసలు ఏంది సమస్య? ఎందుకు, ఏమైంది, ఎక్కడ మొదలైంది? ట్రైబల్స్ లో మీకు పట్టాలు రావని చెప్తారు. అంటే 1970 నుంచి మాకు అసలు పట్టాలు ఇవ్వట్లేదు. అప్పుడు ఇది పహాని ఇచ్చేవారు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళా అది కూడా ఆపేసిండ్రు. తర్వాత మేము అట్లానే ఉన్నాం. మనకు మీరు చెప్పండి, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు ఏంది సమస్య? మీకే ఉందా?
ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబ్స్ వాళ్ళకు అందరికీ ఇదే సమస్య ఉందా? అసలు ఏంది సమస్య, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమవుతుంది అసలు కరెక్ట్ చెప్పండి. ఇది అంటే నాన్ ఏజెన్సీ ఉండే ఈడ, ఇది నాన్ ఏజెన్సీ అంటే ఏజెన్సీ ఏరియా కదా, ఏజెన్సీ ఏరియా. నాన్ ఏజెన్సీ ఉండే ఇంతకు ముందు ఏజెన్సీ ఉండే, నాన్ ఏజెన్సీ ఉండే. అవునా? 72 సంవత్సరం నుంచి ఈ స్టార్ట్ అయింది ఇది ఏజెన్సీ ఏరియా. 1972 నుంచి ఏజెన్సీ ఏరియాగా ప్రకటించారు. అంతకు ముందు నాన్ ఏజెన్సీ. అందరి లెక్కనే మీకు పట్టాలు ఉండే అన్ని ఉండే. ఇప్పుడు మా ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు మా చేను ఉన్నాయి. ప్రభుత్వంలో మేము కష్టపడి చేనుల పని చేసిన, పత్తిలు పెట్టిన, తూవరపప్పు పెట్టిన, ఏదైనా పంట పెడితే మార్కెట్లో పోయి అమ్మాలంటే ఇబ్బంది ఉంది మాకు. ఇబ్బంది అంటే పత్తి ఒక 4 గుంటలుగా 5 గుంటలుగా 6 గుంటలు అయినాక మనం మార్కెట్లో పోయి అమ్మాలంటే ఏరే వాళ్ళ పట్టా తీసుకోవాలి. ఎస్టీ క్యాండిడేట్ ఓలానే పట్టా తీసుకుంటే, లేకపోతే దళాలకు ఒక 2000 ఇస్తే అయిన పట్ట మీద మేము మెటలు వేస్తాం. అట్లా మా పరిస్థితి ఉంది. రైట్. మాకు 3 ఎకరాలు ఇవ్వకున్నా సరే మేము దున్నుకునేది మాకు పట్టా చేపిస్తే చాలని అన్నాం సార్, అది కూడా అన్నాం సార్. మీ భూమి 3 ఎకరాలు మాకు వేరే కొన్ని ఇచ్చేది అవసరం లేదు. మా దగ్గర ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మాది ఉన్నది కదా, మీదే ప్రభుత్వ ల్యాండ్ ఉండవచ్చు. మేము 70 సంవత్సరాల నుంచి కాల్ చేస్తున్నాం. మా తాతలు ముత్తాతలు ఇక్కడే చనిపోయిండు సార్. మరి 70 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉండి ఎటువంటి సాయం లేదు ప్రభుత్వానికి. కొందరు ఏమంటారు, అరే మీకు రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, మీకు ఏదో ఫర్టిలైజర్ కొనాలంటే సబ్సిడీ వస్తుంది, మీరు ఇక గవర్నమెంట్కు అమ్మితే పత్తి ఉన్నది అన్న మన దగ్గర సార్. మా పత్తి ఉన్నది, పత్తి అమ్మాలంటే ఎక్కడ పోవాలా, మార్కెట్ పోవాలంటే మా దగ్గర పట్టలేదు. ఎవరికి అమ్మాలా? మేము దళాలకు అమ్మాలి. మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ ఏముంటుంది అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ప్రైవేట్ దగ్గర పోతే 1000 రూపాయలు తక్కువతోనే అమ్మాల్సిన అవసరం వస్తుంది మాకు. ఇప్పుడు ఏం అడుగుతారు ప్రభుత్వానికి? మేము ప్రభుత్వానికి అడిగేది ఒకటి, ఇప్పుడు మేము మన గవర్నమెంట్ ఇక రేవంత్ రెడ్డి గారికి అన్ని మంత్రుల వర్గ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, మాకు పట్ట ఇప్పియాలా. పట్ట కాకపోతే మాకు పానిలైన పేర్లు ఎక్కించి గవర్నమెంట్ సాయము, రైతు బంధు అయినా కానీ, రైతు బీమా అయినా కానీ, ఏదో దాని పట్ట ఉంటేనే కదా సార్ మేము బ్యాంకులో పోతాం. సార్ ఇక మాకు ఒక లోన్ కావాలా, మీ దగ్గర ఏం ఐడి ప్రూఫ్ ఉన్నది అని అడుగుతున్నారు. ఏం ఐడి ప్రూఫ్ పెట్టి మేము లోన్ తీసుకోవాలా? ఎక్కడ దగ్గర మళ్ళీ ఇక షావుకార్ దగ్గర పోవాలా. రూపాయికి 25 రూపాయలు ఇచ్చి 25 పైసలు ఇచ్చి వడ్డీతో తీసుకురావాలా. మరి మీకు ఏం మిగులుతాయి? ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏమైనా డబ్బులు మిగులుతున్నాయి? ఎంత చేసినా కానీ జీరో, ఎంత చేసినా బరకత్ ఉంటలేదు. మీకు నిజంగా ఎప్పుడు అమ్మ రైతు బంధు రావట్లేదా? రాదు సార్, పట్టాను లేదు, లోన్ లేవర్ ఏం లేదు, ఏం రాదు సార్. క్రాప్ లోన్లు, వ్యవసాయ పట్ట లోన్ రాదు సార్. గవర్నమెంట్ ఏం ఇప్పుడు రేపు మద్దతు ధర ఇస్తామన్నది కాంగ్రెస్, మరి మీకు మద్దతు ధర ఇస్తారా ఇయ్యరా? మరి లోన్ పట్టలేదంటారు. ఏమో సార్, वोट घेऊन जाजे तर बोलते तर असलं करतो तसलं करतो हे करतो ते करतो. त्यात वोट एक बार घेऊन गेले की तिकडेच लपून जाते त्यानं. कुणाला भांडावं आम्ही आता? कुणाला धराव, कुणाला भांडावं? ते खायापुरतं करते, वोट घ्यापुरतं करते, त्यालाच मोठे होऊन चाले. तर गरीबला गरीबच राहून चाले जंगलामध्ये गुट्टामध्ये. हा काय करा? लेकरं शिकून सण्या चटणी रोटी खाऊन लेकरं शिकल्या, लेकराला देखील काय काही सोय नाही या गावामध्ये. पट्टा नाही, कोणतं काय खावा काय नाही, काय करावं, कसं ही राहावं आम्ही, कसं करावं? काम लागणार, मग काय खावावं? కాదమ్మా, మీకు బాధ అనిపించదా గుడి ఐట్రాను? ఇగో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంత చిన్నోళ్ళ భవిష్యత్తు కూడా రేపు పిల్లకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రైతు బంధు ఇచ్చినాం, బ్రహ్మాండంగా చూసుకున్నాం, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం అన్నావు. काय काय करंट देत आहे आता? उशीर करायला करंट, पैसे बांधा म्हणाला, काय करंट देत आहे? शाळा शिकलेले असे लागले, आवताच्या मागे लागले तर काय केला केसीआरने? గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీటింగ్లలో ఎక్కడ పోయినా మీకేమిటో సిగ్నల్ రాదు. ఒక నిమిషం, ఒక మినిట్. ఇప్పుడు వాళ్ళు ఏడంటే ఆడ స్టేజ్ల మీదకి పోయి రైతులను మేము కోటీశ్వర్లను చేసినాం, రైతులకు రైతు బంధు ఇచ్చినాం, టింగ్ 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 అని డబ్బులు పడ్డాయి ఒక్కొక్కరు రైతులందరికీ 20,000 30,000 40,000 అని వాళ్ళు సభలలో చెప్పుకున్నారని చెప్తున్నా. కాళేశ్వరం నీళ్ళు ఇచ్చినాం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. వినండి అమ్మా, ఉచిత కరెంట్ ఇచ్చినాం. వెనక నుంచి మాట్లాడబట్టే ఒక్క నిమిషం అన్న.
24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాము, తర్వాత నీళ్ళు ఇచ్చినాము, బంగారం చేసినాము, వాళ్ళంతా కోటీశ్వర్లు మంచిగా బతుకుతారు అని చెప్పి ప్రకటనలు ఇచ్చిండు. వాళ్ళకి లోన్లు కూడా మాఫీ చేసినామన్నాడు, అందరినీ మంచిగా చూసుకుంటున్నామని చెప్పిండు. నాకు ఇప్పుడు మొన్నటి నుంచి రైతు బంధు వస్తలేదు అని చెప్పేసి కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు చాలామంది రైతులు కానీ కొందరు టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాకు ఫోన్లు చేసి అంటారు, అన్న మాకు ఇంకా రైతు బంధు రాలే, 2 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, మాకు 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు ఉంది, రైతు బంధు రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తలేదని చెప్పి నాకు ఫోన్లు చేస్తారు తమ్ముళ్ళు, ఇంటురా. నేనేమంటున్నానంటే వాళ్ళకు, మీకు 2 నెలలు రాకపోతేనే అంత బాధ అవుతుంది కదా, 2 నెలల నుంచి రాకపోతేనే మాకు బాధ అవుతుంది అంటారు. మరి కేసీఆర్ వచ్చినాక మనకు 2017-18లో పెట్టిండు కదా, మీకు వాళ్ళు ఇప్పుడు దాదాపు 18లో మీకు రాలే, 19లో రాలే, 20లో రాలే, 21లో రాలే, 22. ఇప్పుడు మీకు 10 సార్లు రైతు బంధు వేసినా ఒక్కసారి కూడా వచ్చిందా? 10 సార్లు రైతు బంధు కేసీఆర్ వేస్తే 10-12 సార్లు వేస్తే ఒక్కనాడని వచ్చిందా? మరి మీకు రాక 5-6 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకి 2 నెలలు రాకపోతే అంత బాధ అవుతుంది కదా, మీకు 5-6 ఏళ్ళ నుంచి రాకపోతే మీకు బాధ అవుతలేదని నేను అడుగుతున్నా. మరి మీరు రైతులు గారా? మీరేం పంతి పండియట్లేదా? మరి మీరు ప్రభుత్వాన్ని అడగాలి కదా. మీరు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, తెలంగాణ రైతులారా, మీకు 2-3 నెలలు రాకపోతే ఇంత బాధ అవుతుంది కదా, వీళ్ళకి 5-6 ఏళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా రైతు బంధు రాలేదు. మరి వీళ్ళు కూడా పంట పండిస్తున్నారు. కేసీఆర్ ఏమంటుండు, పంట పండించినోడు రైతు కాదట, భూమి ఉన్నోడే రైతు అట. కేసీఆర్కు 300 ఎకరాలు ఉందమ్మా, ఆయనకు 300 ఎకరాలకు రైతు బంధు వచ్చింది. 300 ఎకరాల కంటే రైతు బంధు ఎంత అవుతుంది? అంటే ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి అన్నాడు. సంవత్సరానికి ఎకరానికంటే 300 ఎకరాల కంటే 30 లక్షలు. ఒక్క సంవత్సరానికి కేసీఆర్ 30 లక్షలు తీసుకున్నాడు. మీకు వచ్చినాయి 30 లక్షలు? 30 లక్షలు. మళ్ళీ వాళ్ళ బిడ్డకు ఉంది ఒక 100 దాకా, అలా కొడుకుకు ఒక 100 ఎకరాలు ఉంది, అల్లుడికి ఒక 100 ఎకరాలు ఉంది. అంటే 100 కంటే 10 లక్షలు అవుతాయి. అంటే సంవత్సరానికే తీసుకున్నారు వాళ్ళు. అట్లా 2 సార్లు 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళు. మీకు ఎన్నడన్నా వచ్చిందా? అంటే బాగా భూములు ఉన్నోడికి వచ్చినాయి. కాళేశ్వరం నీళ్ళు కూడా కేసీఆర్ ఇంట్లోకే పోయినాయి. అంటే ఫామ్ హౌస్లకు మీకు వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు? మీకు కాళేశ్వరం నీళ్ళు రాలే, రైతు బంధు రాలే, అందరికి అన్ని ఎక్కలు వస్తుంది. మరి మీకు వస్తలేదు, మీకు బాధ లేదా అంటున్నా? మరి మీరు ట్యాక్సులు కట్టట్లేదా? ఇప్పుడు మీరందరు కూడా ట్యాక్సులు ఎట్లా కడుతున్నారో చెప్తామ్మా. ఇప్పుడు మనము నిజామాబాద్ వాళ్ళైనా, ఖమ్మం వాళ్ళైనా, రైతు బంధు వచ్చిన వాళ్ళకైనా, రానోళ్ళకైనా మనం మంచి నూనె కొనుక్కుంటే అందరికి ఒకటే ధర కదా. మీకేమైనా తక్కువ ధరకు ఇస్తారా? అందరికి ఒకటే ధర కదా. మంచి నూనె మీరు అందరు కొనుక్కున్నా దాని మీద ట్యాక్స్ పోతుంది అన్నట్టు. కొబ్బరి నూనె కొన్నా ట్యాక్స్ పోతుంది. మీరు బట్టలు కొనుక్కొచ్చుకున్నా జిఎస్టీ అంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. రైతు బంధు వచ్చిన వాళ్ళకైనా, రైతు బంధు రానోళ్ళకైనా, పట్టా ఉన్నోళ్ళకైనా, పట్టా లేనోళ్ళకైనా అందరికీ ఒకటే ధర. కానీ మరి మీకెందుకు ఇస్తలే? అందరికి ఒకటి ధర అంటే ట్యాక్సులేమో అందరితో సమానం వసూలు చేస్తుండు. ఇప్పుడు మీరు దుకాణంలోకి వెళ్ళి సంతూర్ సబ్బో ఏదో షాంపూ కొంటారు కదా, కొన్నప్పుడు కొన్ని డబ్బులు గవర్నమెంట్కి పోతాయి. ట్రైబల్కైనా పోతాయి, నాన్ ట్రైబల్కైనా పోతాయి, పట్ట ఉన్నోడికైనా పోతాయి, పట్ట లేనోడి అయినా మీ డబ్బులు కట్ అవుతాయి. ఇప్పుడు పెట్రోల్ పోపించినా, డీజిల్ పోపించినా పట్ట ఉన్నోళ్ళకు ఎక్కువ ధరకు, మీకు ఏమైనా తక్కువ ధరకు ఏమైనా ఇస్తారా? అందరికి సమాన ధర ఉంది. ఫోన్ రీఛార్జ్ చేసుకున్న బయటకు వెళ్ళి ఇంద్రవెల్లికి పోయి మీరు మాట్లాడుకున్నా మీకేమైనా తక్కువకి ఇస్తారా? మరి మీకు ఏది తక్కువకి ఇవ్వనప్పుడు అందరికి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదని మీరు ఎందుకు అడుగుతలేరని మీకు అంటున్నా. అందరు రైతులకు ఇచ్చినట్టు మీకు ఇవ్వాలన్నా వద్దా? సినిమాలో చిరంజీవి సినిమా చూసిరు ఎప్పుడన్నా? చిరంజీవి నాగార్జున కూడా రైతు బంధు పోయింది. వాళ్ళు వ్యవసాయం చేస్తారా? చెప్పురమ్మా. సినిమా వాళ్ళకి ఇచ్చిర్రు, రాజకీయ నాయకులకు ఇచ్చిర్రు, 100 ఎకరాలు ఉన్నోడికి ఇచ్చిర్రు. మీరు నిజంగా పత్తి పంట పండించిన వాళ్ళకు, మినుములు, పెసర్లు, కందులు పండించిన వాళ్ళకి ఇచ్చిర్రా? మరి అడగరా?
మీకు అసలు బాధ లేదా అంటున్నా. తెలియదు కదా మాకు ఎటు పోయి మాట్లాడాలని. ఉన్నాం మరి రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చారు, రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి ఇచ్చారు, కానీ మీరు నిజంగా పత్తి పంట పండించిన వాళ్ళకి ఇస్తలే. गरिबी परिस्थिती आहे. रोड नाहीत, घर नाहीत. लोक 4 माणसं आले तर बुधवार मध्ये आम्हाला शरम वाटल्या बसायला. बरं गव्हर्नमेंट काय सवलत करणार गेला. సరే ఇన్ని రోజులు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇయ్యలేదు, మరి ఇక్కడ నుంచి అన్న కాంగ్రెస్ అనేది ప్రజాప్రభుత్వం అంటారు, మీరు ప్రజలా కాదా? మరి మనకు కూడా ఇవ్వాలన్నా వద్దా? కాబట్టి మీరు అందరు చేతులు జోడించి మరి ఏం చెప్తారు అని కేసీఆర్ కాదు, కేసీఆర్ ఇప్పుడు లేడు, అయిపోయింది కథం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, సీతక్క వచ్చింది, ఇంద్రవెల్లి కన్నే వాళ్ళు గవర్నమెంట్ రాకన్నా ముందు ఇంద్రవెల్లినే సభ పెట్టిర్రు. సభ పెట్టి మమ్మల్ని గెలిపియండి, మీ సమస్యలన్నీ తీరుస్తాం అన్నారా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినారా లేదా? వచ్చిండు. తర్వాత మొన్న గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ సభ ఏడ జరిగింది? అదే కేసులాపూర్ సభ ఏడ జరిగింది? ఇంద్రవెల్లినే జరిగింది. గెలవకన్నా ముందు ఇంద్రవెల్లికి వచ్చిండు. గెలవకన్నా ముందు నాకు ఇంద్రవెల్లికి వెళ్ళే నాకు సెంటిమెంట్ ఎక్కువ, అందరు ఇంద్రవెల్లి కాడ ఉన్నోళ్ళు చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరు బస్సులు వేసుకొని రండి అని చెప్పి మీరు అందరు బస్సులు వేసుకొని పోయిరాలే తమ్ముళ్ళు. నేను అనేది ఒక సిస్దర్ ఖానాపూర్కే కాదు, ఎవరెవరైతే రాదో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, అది ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, లేకపోతే ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం, మీకున్నట్టే ములుగులో భద్రాచలం కొత్తగూడెంలో కూడా నాన్ ఏజెన్సీ అంటే నాన్ ట్రైబ్స్కు ఏజెన్సీ ప్రాంతాలలో ఏమీ రావట్లేదు. మరి మీరు పంటలు పండిస్తున్నారు కదా, మీరు కూడా పంటలు పండిస్తున్నారు, మీరు కూడా రైతులే కదా. మరి మనం రైతులైనప్పుడు మనకెందుకు ఇస్తారు? రైతులు కానోళ్ళకి ఇచ్చారు, ఇంతకుముందు పంట పండినోడికి ఇచ్చారు. పంట పండించిన వాళ్ళకి రైతు బంధు రావాలన్నా వద్దా? రైతు బీమా కావాలన్నా వద్దా? క్రాప్ లోన్లు కావాలన్నా వద్దా? మద్దతు ధర కావాలన్నా వద్దా? మరి కావాలి అంటే మీరందరూ కూడా మనము ఇంద్రవల్లిలో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే సభ పెట్టుకున్నారో అక్కడనే సభ పెట్టుకొని నాన్ ట్రైబల్ అందరం ఇప్పుడు నాన్ ట్రైబ్స్ అందరం ఉన్నాం కదా, ట్రైబల్ కాకుండా ఉన్న వాళ్ళందరం కూడా ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టుకుందామా? అంత మీడియాని వెళ్తామా? పిలిచి రేవంత్ రెడ్డి గారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇంత పురుగుల డబ్బిచ్చి సంపన్న చంపండి, మాకు రైతు బంధాన్ని ఇవ్వండి, అడుగుదామా? మనం ఒకటే అంటున్నాం, 10 ఎకరాలు ఉన్న లోపు కట్ చేయండి రైతు బంధు. 10 ఎకరాల కంటే ఎక్కువ నోడికి ఇవ్వకండి, సినిమా హీరోలకు ఇవ్వకండి, గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, కోటీశ్వర్లకు ఇవ్వకండి, ఆ డబ్బులు పేదోళ్ళకి ఇవ్వండి కదా, తప్పేముంది? మీరు అడిగితే పక్కా ఇస్తారమ్మా. ఈ రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాం, వీళ్ళ ఊరు ఇంద్రవల్లికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? 9-10 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇది ఆదిలాబాద్ జిల్లాకు వస్తుంది, ఆదిలాబాద్ నియోజకవర్గం, కానీ వీళ్ళన్నిటికీ మంచికి చెడుకు ఇంద్రవల్లికే పోతారు. కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలన్నా, బట్టలు కొనుక్కొచ్చుకోవాలన్నా, మార్కెట్కి పోవాలన్నా అన్నిటికే పోతారు అక్కడికే. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు మీరు ఇంద్రవల్లికి ఎలక్షన్కి ముందు వచ్చి మీరు ఓట్లు వేయండి అమ్మా, మీ సమస్యలన్నీ తీరుస్తా, మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటా, ఒక్కసారి మాకు ఓటేయండి అన్నాడా లేదా? మీరు ఓటేసిరా లేదా? మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక నుంచి గెలిచినాక కూడా ఇంద్రవెల్లి కన్నా సభ పెట్టిండు. నాగోబా జాతరకు వచ్చిండా? నాగోబా దేవతను మరి మొక్కిండా లేదా? మరి మీరు కూడా అందరు వెళ్ళి నాగోబా దేవతకి వెళ్ళి మొక్కండి. మొక్కిరా? మీరందరు కూడా మొక్కిరు, అందరు మొక్కిరు కదా. మేము ఇక లాస్ట్ ఫైనల్గా రేవంత్ రెడ్డి గారికి అంటున్నాం, మీరు ఇంద్రవెల్లి మీకు మంచి అంటే మీరు సీఎం కావడానికి కూడా ఒక ప్రారంభం, అంటే మీకు ఒక మంచి శుభశకనం లాగా మీకు ఇంద్రవెల్లి ఉపయోగపడ్డది. ఇంద్రవెల్లి మనుషులు ఉపయోగపడ్డారు చుట్టూ ఆదిలాబాద్, ఇంద్రవెల్లి ఉమ్మడి ఆదిలాబాద్లో మొట్టమొదటిసారిగా మీరు మీటింగ్ పెట్టుకున్నారు, ఇలా సీఎం అయ్యారు, సీతక్క కూడా మంత్రి అయింది. కాబట్టి వీళ్ళకు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసే వరకు కూడా మా పోరాటం ఇట్లనే కొనసాగుతుంది. మీరు చేస్తే మీకే మంచి పేరు వస్తుందని నేను కోరుకుంటున్నా, అంతే కదా? ఇదండి, ఇంకా ఫైనల్గా ఎవరైనా ఏమైనా చెప్తారా? सर हम यहाँ पे 60 साल से है सर, यहाँ पे 60 साल से है, मगर यहाँ पे हमारा कोई सुविधा नहीं है। अब तक गवर्नमेंट आई और गई, मगर हमारे कोई पलट के देखा नहीं। यहाँ पे रोड टूट के है,
वो फॉरेस्ट वाले रोड बनाने नहीं दे रहे। आदिलाबाद यहाँ से 25 किलोमीटर है, यहाँ जा सकते, इधर इंद्रवीर जाना 10 किलोमीटर है। ये लोग हमारे कुछ भी सुविधा नहीं कर रहे। फॉरेस्ट वाले क्या बोलते हैं, हम जमीन जो खेती कर रहे हैं सर, वो खेती कर रहे तो वो फॉरेस्ट वाले हमारे बोल रहे रहने दो तुम्हारे, हमारे को लेना देना नहीं। मगर हमारे कम से कम रेवंत रेड्डी साहब, हमारे CM क्या करना बोले तो हमारे को फानी में तो लेना, फानी में लेना। और वो लोग हमारे कुछ तो रैतु बंधु, रैतु बीमा, कुछ भी बैंक लोन हमको दिए तो उस पर तो हम बच सकते। बोलने का हमारा कहना है सर। हाँ ना, हम क्या करें, अब बहुत उम्मीद के साथ में उनको वोट डाल के रेवंत साहब को हम बोले केसीआर को हटाओ, तेलंगाना को बचाओ बोल के हम उसको वोट डाले सर। वोट डालने के बाद में रेवंत रेड्डी हमारी तरफ देखना, हमारे को देखना। और रेवंत रेड्डी का आकर बोले तो हमारे को पट्टा देना, हमारे को कुछ भी सुविधा, यहाँ रोड नहीं है बराबर, हमारे गांव में देखो सीसी रोड नहीं है, ये क्या बोलते हैं भागीरथी का पानी नहीं है, और हमारे गांव में आंगनवाड़ी नहीं है, स्कूल नहीं है। यहाँ से बच्चे वो 10 किलोमीटर इंद्रौली को जा रहे, हॉस्पिटल नहीं है, कुछ भी नहीं है सर। यहाँ पे कोई भी सुविधा नहीं है। हमारे बच्चे यूथ, हमारे बच्चे लिखे पढ़े सो डिग्रियाँ करके सर, ये इनको कुछ तो जॉब दो, इनको जॉब दो, जॉब नहीं है सर। ये लोग क्या कर रहे, खेत में जा रहे सब काम करने, खेत में काम कर रहे, वो पंटा बेचने गया तो हमारे को पट्टा नहीं है, पट्टा नहीं है बोल के वो हमारा पंटा भी कोई लेने को तैयार नहीं है सर। अब क्या करेंगे, हम एक दलाल को रखते, उसके थ्रू में हम माल बेचते, फिर हमारे को क्या होता सर, वो उसको पैसे दे के फिर उसके ऊपर भी कुछ 1-2 लाख रुपए है तो वो भी काट लिया, तो उसके पीछे हमको घूमना पड़ रहा है। ऐसी परिस्थिति है हमारे यहाँ पे, ये परिस्थिति है। ये गवर्नमेंट हमारे को क्या करना बोले तो, हमारे सीधरी खानापुर ग्राम है, यहाँ पे SC को नहीं, BC को भी नहीं है, माइनॉरिटी को भी नहीं है। ये आदिलाबाद जिले के अंदर में कम से कम आधे लोगों को नहीं है पट्टा। तो ये लोग हमारे को पट्टा देना, नई एजेंसी में नहीं देते होंगे तो खाली हमको अमल में तो लो बोलना, हमारे को कम से कम उन्हें फानी भी दे तो हमारे को कुछ आ सकता सर। ఇదండి సిస్టర్ ఖానాపూర్లో ఇంకొక తల్లి వచ్చి నాకు కూడా కొన్ని బాధలు ఉన్నాయి, నేను పర్సనల్గా చెప్తా అంటుంది. ఆ తల్లిని అడుగుదాం. అమ్మ నమస్తే. నమస్కారం సార్. నమస్తే అమ్మ. చెప్పండి అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు మనీషా. నేను చిద్దరి ఖానాపూర్లో 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయితే నాకు పాళ సాహెబ్ చెప్పండి. జాగా లేదు, ఇల్లు లేదు సార్. ఎట్లా మా పరిస్థితి మరి? పట్టలు లేవు, ఇంకా మాకు ఇల్లు లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి. మరి రోడ్లు లేవు సరిగ్గా, పిల్లలకు బడికి పంపిద్దామంటే ఇక్కడ స్కూల్ లేదు బరబ్బర్. మరి ఎట్లా మా పరిస్థితి మరి? ఏం కావాలి మరి మీకు? మాకు ఇల్లు కావాలా, జాగా లేదు, కొందరికి పట్టలు లేవు సార్. చెప్పండి ఏం కావాలి? నాలీలు లేవు, రోడ్లు సరిగా లేవు సార్, హాస్పిటల్లో ఈడ లేదు. ఏదో మా ముసలాళ్ళకు ఏమైనా అయితే ఆ గుట్ట మీద పోయి మళ్ళీ ఫోన్ చేయాలా, ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తాయి, మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళాలి. ఇంద్రవల్లికి పోవాలంటే అంతే దూరం, ఆదిలాబాద్ పోవాలంటే అంతే దూరం. ఇక్కడ రోడ్డు మొత్తం పలిగిపోయింది, అది రోడ్డు కూడా సరిగా లేదు. ఎక్కడి నుంచి పోవాలా, ఏం చేయాలా, మాకు ఏమి ఇది దారి లేదు. బాధలు తీర్చాలా? మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం సార్, మా బాధలు అన్నీ తీర్చండి సార్. ఇవి గవర్నమెంట్ అన్నీ మాకు కావాలి. ఇక గవర్నమెంట్ ఎక్కడ ఇక సౌలత్ ఉంది అక్కడ మాకు ఇంకా సౌలత్ కావాలి. రైతు బంధు కానీ ఇక మేము సిస్దరి ఖానాపూర్ ప్రజలము, మేమందరం కూడా దళితులము. కానీ మాకు రైతు బంధు రావడం లేదు. మేము పత్తి పండిస్తున్నాం, కందులు పండిస్తున్నాం, ఇట్లా మేము అన్ని రకాల పంటలు పండిస్తున్నాం. కానీ మాకు ఎటువంటి రైతు బంధు, రైతు బీమా, రైతు లోన్లు రావడం లేదు. పంట అమ్ముకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి మాయందు దయతలిచి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి రైతులకు ఏమైతే ఇస్తున్నారో మాకు కూడా అవన్నీ ఇవ్వాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మాకు మంచి చేస్తే, పట్టాలు చేస్తే మాకు రైతు బంధు వస్తుంది,
రైతు బీమా వస్తుంది, లోన్లు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి, సబ్సిడీ కింద విత్తనాలు ఎరువులు వస్తాయి. కాబట్టి మీరు మాకు ఈ పని చేయగలరని మీకు ఈ బుద్ధుడి సాక్షిగా రాగి చెట్టు కింద ఉండి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, దండం పెట్టి అడుగుతున్నాం. కావాలి కావాలి, రైతు బంధు కావాలి, రైతు బీమా కావాలి, పంట లోన్లు కావాలి. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్. ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు వాళ్ళ కొడుకు బన్నీ, మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. బన్నీకి వీళ్ళ సమస్యలన్నీ తెలుసు, పాయల్ శంకర్ వాళ్ళకు కూడా ఈ సమస్యలన్నీ తెలుసు. సిస్దర్ ఖానాపూర్ సంబంధించి కానీ ఇక్కడ ఉండే ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే అన్ని సమస్యల మీద కూడా మొత్తం పాయల్ శంకర్ గారు ఈ విషయాలు అసెంబ్లీలో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకు కూడా రైతు బంధు, రైతు బీమా అంటే ఇప్పుడు రైతు భరోసా అని పెట్టిర్రు, రైతు భరోసా, క్రాప్ లోన్కు సంబంధించి మద్దతు ధర, వీళ్ళు పంట అమ్ముకోవడానికి ఎటువంటి దళారు లేకుండా డైరెక్ట్ నేరుగా వీళ్ళు పంట అమ్ముకోవడానికి అవకాశం కలిగేటట్టు వీళ్ళు ఏవైతే సమస్యలతో బాధపడుతున్నారో ఇవన్నీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి. మొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే మరి కొంచెం మాట్లాడిండు, ఆయన వెడ్మ బొజ్జ పటేల్ మాట్లాడిండు, వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారు. అదేవిధంగా పాయల్ శంకర్ గారు మీకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న నాన్ ట్రైబల్ కోసం వీళ్ళ సమస్యలు మీకు అన్నీ తెలుసు. మీరు గతంలో కూడా మీరు కూడా వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు ఎట్టి పరిస్థితులలో అసెంబ్లీలో 1కి 2 సార్లు వీళ్ళ సమస్యలు పరిష్కరించి ఇప్పటికిప్పుడు పట్టాలు కాకపోయినా వీళ్ళకు రైతు భరోసా వచ్చేటట్టు, రైతు బీమా వచ్చేటట్టు, క్రాప్ లోన్లు వచ్చేటట్టు, పంట స్వేచ్ఛగా అమ్ముకునేటట్టు, తర్వాత వీళ్ళకి ఇంకేదైనా రైతులకు సంబంధించిన బెనిఫిట్లు ఏమవుతుంటాయో తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ కూడా వర్తించేటట్టు చేసేటట్టు సీఎం గారిని చేయాలని మీరు అసెంబ్లీలో మాట్లాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము చేసే పోరాటానికి కూడా మీ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మేము పాయల్ శంకర్ గారికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాం. పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడాలి, నాన్ ట్రైబల్స్ విషయం మాట్లాడాలి, సిస్దర్ ఖానాపూర్ సమస్యలు మాట్లాడాలి.